దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో ఈ దినాన దేవునితో నడవాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. లేఖనాల్లో మరి భక్తులతో దేవుడు నడిచినటువంటి ఆ యొక్క దాఖలాలు అనేకం మనకి దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దేవునితో నడిచినటువంటి వారి జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. దేవునితో నడిచిన వారి యొక్క జీవితాలకి దేవుడు మేలును ఇచ్చినట్లుగా మరి మనం ఎల్లప్పుడూ కూడా ఆయనలో జీవించే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉందన్నమాట. ఒక మాటను మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు ఆది నుంచి కూడా తన బిడ్డలను వారు నడిచారు. వారు ఆయనతో నడిచినటువంటి అనేకమైనటువంటి సంగతులు మనకు రాయబడతా వచ్చినాయి. మొట్టమొదటి నుంచి దేవుడు ఆది కాండంలో మరి హానోకు దేవునితో నడిచాడని రాయబడుతుంది. అలాగే నోవాహు దేవునితో నడిచాడు. వారు హానోకు కానీ నోవాహు కానీ దేవునితో నడిచారట. దే వాక్డ్ విత్ గాడ్ అని రాస్తున్నారు. అయితే అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు నీవు నా ముందర నడువు అని చెప్తా వచ్చాడు. ఎందుకు దేవునితో కాకుండా దేవుని ముందర నడవమని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడని మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నోవాహు కానీ లేదా హానోకు కానీ వారి జీవితాల్లో మరి దేవుని అంటిపెట్టుకొని ఉన్నటువంటి వారుగా దేవుడు వారితో జీవించినటువంటి ఆ జీవితము వారు సార్థకం చేసుకున్నారు. కారణం ఏంటంటే హానోకు దేవునితో నడుచుచూ ఉన్నాడు గనుక దేవుడు ఆయనను కొనిపోయినని ఆదికాండం 5వ అధ్యాయము 24-25 వచనాల్లో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను అని వాస్తవాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వెమ్మటితో నడవటం అంటే ఏంటి? దేవునితో నడవటం అంటే ప్రక్కపక్కన నడవటం. ప్రక్కపక్కన దేవునితో నడిచాడు హానోకు కనుక దేవునితో నడుచుకుంటా అలాగా ముందుకు సాగి వెళ్ళిపోయాడు. దేవునితో పాటు ఆయన కూడా అడుగులు వేసుకుంటా ఆయన పరలోకానికి తీసుకొని పోబడ్డాడని రాస్తున్నాడు. ఆ తర్వాత నోవాహు దగ్గరకు వచ్చినప్పుడు నోవాహు కూడా 6వ అధ్యాయంలో 8వ వచనంలో అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా, నోవాహు కూడా దేవునితో నడిచాడు అని రాస్తున్నాడు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడు ఆయను. నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. దేవునితో కూడా నడిచిన వాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేశాట? నోవాహు దేవునితో కూడా నడిచాడు అని చెప్తున్నాడు మాట. కానీ అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడంటే నీవు నా ముందర నడువు అని చెప్పాడు. ఎందుకని అబ్రహాం దగ్గర దేవుడు నీవు నా ముందర నడవమని చెప్పాడంటే హానోకు కానీ నోవాహు కానీ వారి జీవితాల్లో వారు నిందారహితులుగా చేయబడ్డారని, వారు నీతిమంతులుగా చేయబడ్డారని జ్ఞాపకం చేశాడు. అప్పటి వరకు కూడా దేవుని యొక్క సన్నిధిలో వారు దేవునితో నడుచుకుంటానే వచ్చారు. కానీ అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాము కొంచెం ప్రక్కకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అబ్రహాము తన జీవితంలో దేవునితో నడవకుండా దేవుని ముందు నడవమని కోరుకున్నాడు. కారణం ఏంటంటే అబ్రహాము హానోకులాగా లేకపోతే నోవాహు అంతా విధంగా కాకుండా కొంచెము దేవునికి ప్రక్కకు వెళ్ళిపోయేట్టుగా కనపడతా ఉంటుంది మనకి. అందుకొరకే నువ్వు నా ప్రక్కన ఉంటే ప్రక్క వెళ్ళిపోతావేమో కనుక నా ముందర నడవమని చెప్పాడు. నీవు ఆశీర్వించబడతావు, నువ్వు దీవించబడతావు, నీ వంశము అంతా కూడా ఆశీర్వించబడతని దేవుడు అబ్రహాముతో చెప్తుంటాడు కదా, నీవు నా ముందర నడువుము అని చెప్తున్నాడు. దేవుని ముందర నడవాలి అంటే ప్రక్కన నడుస్తున్నప్పుడేమో వారిద్దరి దృష్టి కూడా ముందున్నటువంటి దాని మీదే ఉంటుంది కదా.
ఆ పక్కన నడుస్తూ ఉన్నప్పుడు ప్రక్కకు చూసినప్పుడు మనం ఏం చెప్తా ఉంటాం, పిల్లలు మనతో నడుస్తున్నప్పుడు మనం చేయబట్టుకుంటారు లేదా మనం వాళ్ళ చేయబట్టుకుంటాము, వాళ్ళు మనతో నడుస్తూ ఉంటారు. వాళ్ళు మనతో నడుస్తున్నప్పుడు ఒక్కోసారి మన చెయ్యిని విడిచి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ప్రక్కకు వెళ్ళటం ద్వారా ఏమవుతుందా అంటే వాళ్ళు మనను దాటి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం వాళ్ళని ఏం చేస్తామంటే వాళ్ళ చెయ్యిని విడిచిపెట్టి లేకపోతే వాళ్ళు మన చెయ్యి పట్టుకోకుండా నువ్వు ముందు నడువురా అని చెప్తా ఉంటాం. వాళ్ళు ముందు నడుస్తున్నప్పుడు వెనక నుంచి మనం పర్యవేక్షణ చేస్తూ ఉంటాము. అలాగే అబ్రహాము యొక్క జీవితం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, నీవు నా ముందర నడువు అని చెప్పాడు. ఆయన ముందర నడుస్తున్నప్పుడు అబ్రహామును దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అందుకనే అబ్రహాము యొక్క జీవితంలోకి వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఆ 25 సంవత్సరాలు అబ్రహాము దేవుని ముందు నడుస్తూ కూడా అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నాడు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వింటూ కూడా చారమ్మ మాటలు విన్నాడు, హాగర మాటలు విన్నాడు, అలాగే అనేకమైన మాటలు వింటూ ప్రక్కగా చూశాడు. అందువలన దేవుడు నా ముందర నడువమని చెప్తున్నాడు. కనుక మనము కూడా దేవునితో నడవాలని, దేవుని ముందర నడవాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడనమాట. అందుకొరకే దేవుని లేఖనాల్లో మనం చూసినప్పుడు మనము పౌలు గారు చెప్పినట్లుగా మన జీవితాల్లో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాము. ఆయనతో నడుస్తూ కూడా అనేకమైనటువంటివి మన జీవితాల్లో మనల్ని ప్రక్కకి లాగేవుగా ఉంటాయి. దాని కొరకే పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయమందు ఆయన రాస్తూ చెప్తున్నాడు కదా, 15-16 వచ్చిన దగ్గరకు వచ్చినప్పుడు, ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక దేశించినదే చేయించున్నాను. నిశ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనట్లు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయనది నాయందు నివసించు పాపమే కానీ నేను కాను. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసించదని నేను ఎరుగుదను. మేలైనది చేయవలెను కోరిక నాకు తటస్థమై ఉన్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగొట్టలేదు. ఏమన్నాడు ఇక్కడ, నేను ఏమైతే చేయాలనుకుంటున్నానో దాన్ని నేను చేయలేకపోతున్నాను. కారణం ఏంటంటే నేను ఇచ్ఛించినదంటే నేను కోరుకొని చేయాలనుకున్నది నేను చేయలేకపోతున్నాను. నేను చేయకూడదు అనుకున్నది నేను చేస్తూ ఉన్నాను. దానికి కారణము మనలో ఉన్నటువంటి ఆ పాపం అని చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన చెప్పింది చేయలేకపోతున్నామంటే మనలో దేవునికి ఆయాసకరమైంది, దేవునికి వ్యతిరేకమైంది, మనలో లోక సంబంధమైనటువంటి పాపం అనేది ఉన్నదని ఇక్కడ పౌలు గారి ద్వారా మనము రూఢిపరచబడతా ఉన్నాము. అందుకొరకే నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలని ఇచ్చేయించి నాకు తటస్థమై ఉన్నది, కానీ దాన్ని చేయుటకు నాకు తటస్థము కాదు అంటున్నాడు. మేలు చేయాలనుకుంటున్నాము కానీ చేయలేకపోతున్నాము, మంచిగా ఉండాలనుకుంటున్నాం కానీ ఉండలేకపోతున్నాము, దేవునితో నడవాలనుకుంటున్నాం కానీ నడవలేకపోతున్నాం. కనుక ఏమన్నాడు ఇక్కడ, దేవునితో నడవలేక మనము వెనకబడిపోతా ఉన్నాము. అందుకొరకే దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు నా ముందర నడువు అని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని ముందర నడవమని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని ముందర నడిచినప్పుడు ఆయన మన వెనకుండి మనల్ని సంరక్షించేవాడుగా ఉంటాడు. ఆయన మన వెనకుండి మనల్ని సరిచేసేవాడుగా ఉంటాడు. అందుకొరకే మోషే కూడా ఇశ్రాయేలు నడిపిస్తున్నటువంటి సమయంలో దేవునితో అడుగుతున్నాడు, నీవు మాతో మా ముందర రాని ఎడల మేము ఇక్కడ నుంచే వెళ్ళమని చెప్తున్నాడు. నువ్వు మాతో రాకపోతే, నువ్వు మా ముందర నడవకపోతే మేము ఇక్కడ నుంచి ముందుకి వెళ్ళమని దేవునితో మోషే చెప్పినట్టుగా మనకి ఇక్కడ దేవుని వాక్యంలో మనకి జ్ఞాపకం చేయబడతా వస్తుంది. ఇశ్రాయేలు వారు నడుస్తున్న సమయాల్లో దేవుని మీద వారు సనిగి దేవునికి వ్యతిరేకంగా వారు
మరి ఆ యొక్క గొప్ప పాపాన్ని కలుగు చేసినప్పుడు, దేవుణ్ణి విసిగించినప్పుడు, దేవుడు ఇక నేను రాను మీతో, మీరు వెళ్ళమని చెప్పాడు. అప్పుడు మోషే అన్నాడు కదా, నీవు రాని ఏళ్ళ మేము ఇక్కడి నుంచి వెళ్ళము, నువ్వు రాకపోతే మేము వెళ్ళము నాయన, ఎందుకంటే నీవు లేకపోతే మమ్మల్ని నడిపించేవాడు లేడు, నీవు మాతో ఉండకపోతే, మా ముందర నడవకపోతే, మా ముందున్నటువంటి అనేకమైనటువంటి ఆ ఇరుకుల్లో ఇబ్బందుల్లో మమ్మల్ని తప్పించేవాడు లేడు కనుక మేము నడవు తండ్రి అని చెప్పేసి మోషే దేవునితో మాట్లాడుతున్నాడు అన్నమాట. నీవు మాతో ఉండాలి, నీవు మాతో నడవాలి, మా ముందర నువ్వు నడిచినట్లయితే మా జీవితాలకి మేలు కలుగుతుంది అని అక్కడ మోషే దేవునితో ఆయన అడుగుతూ నడిపించినట్టుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. నిర్గమకాండం 33:3 మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పినామన్నా అండి. మీరు విననొల్లని ప్రజలు కనుక, మీరు వినరు కనుక, మీరు మాటని అంగీకరించరు కనుక, మీరు లోకం వైపే చూస్తున్నారు కనుక నేను మీతో రాను అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే మోషే అడుగుతున్నాడు, దేవా నీవు రాకపోతే, నీ సన్నిధి రాకపోతే మేము ఇక్కడ నుంచి వెళ్ళం ప్రభు అని కోరుతా ఉన్నాడు. దేవుడితో మనం నడవాలంటే, దేవుని యొక్క ముందర మనం నడవాలంటే దేవుని సన్నిధి మనకు కావాలి. ముందుగా వారు దేవునితో నడిచారంటే వారి జీవితాల్లో దైవ సంబంధమైనది తప్ప మరొకటి లేదు. వాళ్ళకి లోకం వైపు వారు చూడలేదు. వారు లోకం వైపు చూడకుండా దేవునితో చూస్తున్నారు కనుక, వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నడుస్తున్నారు కనుక వారి జీవితాల్లో ముందుకు సాగగలిగారు. అయితే అబ్రహాం దగ్గరకు వచ్చినప్పుడు దేవునితో చూసి మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని, అందువలన దేవుడు నా ముందర నడుమని చెప్పారు. ఇక్కడ ఇశ్రాయేల్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మోషే కూడా నువ్వు మాతో నడవాలి, మా ముందర నడవాలి ప్రభు అన్నాడు. ఆయన ముందర నడిచాడు కనుక వారి అరణ్య యాత్ర అంతట్లో కూడా వారికి ఏ ఇబ్బంది కలగకుండా వారిని సంరక్షించాడని చెప్తున్నాడు. వారితో నడవటం వల్ల ఏమైందట, వారి ముందర నడిచిన వాడు ఎవరయ్యా అంటే సైన్యములకు అధిపతి అయినా యెహోవా అని రాయబడతా ఉంది. ఆయన వారి ముందర నడుస్తూ ఏం చేశారంట, పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా వారితో ఉన్నాడు. వారిని కాపాడుకుంటూ వారితో నడిచాడని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ మోషే దేవునితో అడుగుతున్నాడు, దేవా నీ మార్గాన్ని మాకు తెలియచేయి, నీతో నడవలేకపోతున్నాము, నీ ముందర నడవటానికి ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి, కాబట్టి నీ మార్గం మాకు తెలియచేయి ప్రభు అని దేవుని దగ్గర మోషే దేవుణ్ణి బ్రతిమలాడుకుంటా ఉన్నాడు. ఇదే నిర్గమకాండం 33 13 మనం చూసినట్లయితే, కాబట్టి నీ కటాక్షము మా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనేను. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా. ఏమన్నాడండి, ఇగో నువ్వు నాతో రాకపోతే, మాతో రాకపోతే, మా ముందర నడవకపోతే మేమందరం కూడా పాడైపోతాం ప్రభు. ఎందుకంటే నీ మార్గం మాకు తెలియదు, నీ త్రోవలు మాకు తెలియవు, కాబట్టి నీ కటాక్షాన్ని మాతో ఉంచి మాతో నడువు నాయన, మా ముందు నడువు ప్రభు అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో మోషే దేవుణ్ణి బ్రతిమలాడుకుంటా ఉన్నప్పుడు దేవుడు అప్పుడు చెప్తున్నాడు, నా సన్నిధి నీతో కూడా వచ్చును అన్నాడు. దేవుడు రావట్లేదు, ఇప్పుడు ఎవరు వస్తున్నారు? దేవుని యొక్క సన్నిధి. అక్కడ హానోకు దేవునితో నడిచాడని రాస్తున్నాడు, నోవాహు దేవునితో నడిచాడట. కానీ అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు దేవునితో వారు నడవలేదు, కానీ దేవుని ముందర నడవమని చెప్పాడు వారికి. ఇక్కడ మోషే దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు తన సన్నిధిని వారితో ఉంచాడు.
దేవుడు తన సన్నిధిని వారితో ఉంచి చెప్తున్నాడు కదా, ఇప్పుడు నీ ముందర నా సన్నిధి నడుస్తుంది, నీతో నా సన్నిధి నడుస్తుంది కనుక నా సన్నిధి నిన్ను నడిపించేదిగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. మనము దేవుని యొక్క సన్నిధిలో నడవగలగాలి. ఇప్పుడు దేవుడు మనం చూడలేకపోతున్నాము, దేవుణ్ణి మనము ఎరిగి ఉండలేకుండా ఉన్నాము. దేవుని చూసిన నరుడు ఒక్కడు కూడా లేడు అని బైబిల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు కూడా దేవుని చూడలేదు. బహుశా అది ఎప్పటి నుంచాయంటే జలప్రళయం తర్వాత మరి ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు. అవునా? ఎందుకు? అక్కడ హానోకు దేవునితో నడిచాడు. దేవునితో నడిచాడంటే వారిద్దరూ ఒకసారని ఒకరినొకరు చూసుకొని ఉండొచ్చు. వారు ఒకరినొకరు చూసుకొని మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అలాగే నోవాహు దేవుణ్ణి చూశాడు, దేవునితో మాట్లాడాడు, దేవుడు ఆయన్ని తోడుగా ఉండి నడిపించాడు. వారు కూడా ముఖాముఖి సంబంధాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు. అబ్రహాం దగ్గర దేవుడు ముఖాముఖి సంబంధం లేకుండా ఉంది. అక్కడ వచ్చినప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నీ ముందర నడుస్తాను, నువ్వు నా ముందర నడువమని చెప్తున్నాను. నేను నీతో ఉంటాను కానీ నువ్వు నా ముందర నడవాలి, ఎందుకంటే నన్ను చూడలేవు నువ్వు. ఆ తర్వాత ఇశ్రాయేలు దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నాడు, దేవుడు వారికి కనపడలేదు, ఇంకా వారికి కనపడకుండా వారికి ఆయన సన్నిధిని ఇచ్చాడని చెప్తున్నాడు. దేవుని సన్నిధిని ఇచ్చాడు. ఆ సన్నిధి వారిని ఆవరించి వారిని నడిపించింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సన్నిధి మనతో మన ముందర నడవాలి. గమనించారా? ఆయన వెనకాల మనం నడిచే వారంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు గొర్రెలు అనేవి కాపరి వెనకాల నడుస్తూ ఉంటాయి. కాపరి ఏం చేస్తుంటాడంటే ముందు నడుస్తూ ఉంటాడు. ఆ ముందు నడిచే కాపరి వెనకాల గొర్రెలన్నీ కూడా ఆయన ఎటు వెళ్తాడు వెళ్తూ ఉంటాయి. అదే మేకలు అనుకోండి, అవి కాపరి వెనకాల వెళ్ళవు. కాపరి ముందున్నాయంటే అవి ఇష్టానుసారంగా ఎటుపడితే పక్కకి వెళ్ళిపోతాయి. కనుక ఆ నడిపించేవాడు మేకలు కాసేవాడు ఏం చేస్తారంటే మేకలకి వెనకాల ఉంటాడు. మేకలకి వెనకాల ఉండి వాటిని అటు ఇటు పోయే వాటిని తరిమి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కానీ గొర్రెలకి వెనకాల ఉండాల్సిన పని లేదు. ఎందుకు? అవి స్వరం మాత్రమే ఉంటాయి. అవి ఆయన్ని చూస్తూ ఉంటాయి, ఆయన వెంబడించేవిగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దేవుని చూసే ముఖాముఖిగా చూసే అవకాశం లేకుండా పోయింది. దేవునితో కలిసి నడిచే అవకాశం లేకుండా పోయింది. కనుక దేవుడు నా ముందర నువ్వు నడువమన్నాడు, ఎందుకంటే నీ వెనకాల నుండి నడిపించేవాడుగా ఉంటానని చెప్పాడు అబ్రహాము. ఇప్పుడు మోషే దగ్గరకు వచ్చినాక ఆయన వెనకాల ఉంటుంది కాకుండా ఆయన సన్నిధిని ఉంచాడు. అందుకొరకే మనకి తెలిసినట్టుగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలని, దేవుణ్ణి ముఖాముఖిగా చూడాలని మోషే ఆశపడ్డాడు. దేవాని యొక్క ముఖ దర్శనాన్ని నాకు కలిగించమని వేడుకున్నాడు. కానీ దేవుడు అని చెప్పాడు, నీవు నన్ను చూడలేవు, నీవు నన్ను చూడలేవు, నీవు నన్ను చూస్తే నువ్వు నశించిపోతావు, నువ్వు మరణమైపోతావు. కనుక ఇదిగో నన్ను చూడాలని ఆశపడుతున్నావు కనుక నీకు ఒక్కడికి మాత్రం అవకాశం ఇస్తున్నానని చెప్పి ఆ బండ సందులో ఉంచి మోషేని తన చెయ్యిని దేవుడు అడ్డుగా ఉంచి దాటి వెళ్ళినప్పుడట వెనక పార్శ్యాన్ని చూశారట మోషే. ఆ వెనక పార్శ్యాన్ని చూశారంటే దాని అర్థం ఏంటంటే దాటిపోయినప్పుడు ఏమవుతుందంటే నీడ పడతా ఉంటుంది మనకు. ఆ నీడను మనం చూస్తాము. కాబట్టి మోషే దేవుడు అలాగ దాటిపోయినప్పుడు ఆయన నీడను చూశాడు. అలాగా ఆ నీడను చూసిన తర్వాత దేవుని వెనక పార్శ్యాన్ని చూసాడు అనుకున్నాడు. అయితే ఆ వెనక పార్శ్యాన్ని ఆయనకి కనపడినప్పుడు ఆ వెలుగు, ఆ మహిమ మోషే మీద కూడా పడినట్టుగా మనం గమనిస్తున్నాం. అందుకొరకే ఇక్కడ దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఇదిగో నేను నిన్ను చూడాలనుకుంటున్నాను ప్రభు అంటే దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధి నీతో ఉంచుతాను అని చెప్పాడు. మోషే దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు సన్నిధినిచ్చాడు. దేవుడు ఆ సన్నిధినిచ్చి ఆ సన్నిధిలో నువ్వు నడువమని చెప్పాడు. కాబట్టి దేవుని సన్నిధి వారిని ఆవరించి వారిని ఎలాగా
నడిపించుకొని వచ్చింది. ఆ మార్గం వారికి తెలియదు, ఆ నడవలసిన దారి వారికి తెలియదు. వారిని తీసుకుని వెళ్తున్నాడు దేవుడు. అయితే ఆ సన్నిధి వారితో ఉంచి వారిని నడిపించి వారి జీవితాలకి ఆశీర్వాదాన్ని కలిగించి సహాయం చేసినట్లుగా దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనము కూడా దేవునితో నడవలేకపోతున్నాము, దేవుని ముందర నడవలేకపోతున్నాము. కనుక ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మనలో పాపం అనేది ఉందని, మనము చేయాలనుకున్నది చేయలేకపోతున్నామని, చేయకూడదు అనుకున్నది చేస్తున్నామని పౌలు గారు చెప్పినట్లుగా మన జీవితాలు ఆయనతో నడవలేనటువంటి స్థితిలో ఉన్నాయి. కారణం ఏంటంటే మనలో లోకము నిండిపోయింది. కాబట్టి ఇప్పుడు లోకము మనలో నిండిపోయింది కనుక మనము దేవునితో ఉండలేకపోతున్నాం. కనుక దేవుని సన్నిధినిచ్చాడు. ఇప్పుడు ఆ సన్నిధినిచ్చి ఆయనతో నడవమని ఇశ్రాయేలుకు చెప్పాడు. ఆ సన్నిధి, దేవుని యొక్క సన్నిధి వారిని నడిపించింది. ఎక్కడి దాకా నడిపించింది అంటే, వారికి ఇస్తానని వాగ్దానం చేసిన ఆ దేశంలోనికి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళాక వారు ఆ సన్నిధిలో నుంచి కూడా తొలగిపోయారు. ఇప్పుడు ఆ సన్నిధిలో నుంచి తొలగిపోయారు వారు. ఆ సన్నిధిలో నుంచి తొలగిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నన్ను విడిచిపెట్టారు కనుక, మీరు నా యొక్క ఆధిపత్యాన్ని వద్దనుకున్నారు కనుక. సమూయేలు గ్రంథంలోకి వచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేశారట, సమూయేలు దగ్గరకు వచ్చి ఏమంటున్నారు, ఇదిగో ఈ లోక ఆచార ప్రకారంగా అందరికీ ఉన్నటువంటి ఆ నాయకుడులాగా, రాజులాగా మాకు కూడా ఒక రాజుని ఏర్పాటు చేయమని అడిగారు. రాజుని మాకు ఏర్పాటు చేయమని అడిగారు. అందుకు సమూయేలు బాధపడతా ఉన్నాడు. ఆ బాధపడతా ఉన్న సమూయేలుని దేవుడు చెప్తున్నాడు, ఇదిగో సమూయేలు దేవుడితో మాట్లాడుతుంటాడు, ఇదిగో చూసావా ప్రభా, వారు నన్ను తృణీకరించాను నాయన అని చెప్పాడు. అందుకు దేవుడు చెప్తున్నాడు, సమూయేలు వారు నిన్ను కాదు నన్ను తృణీకరించారు. గమనించారా? వారు నన్ను తృణీకరించారు కనుక, వారు నా యొక్క ఆధిపత్యాన్ని వద్దనుకున్నారు కనుక, ఈ లోక ధర్మము చొప్పున, ఈ లోకము యొక్క ఆచారము ప్రక్కన ఇతర ప్రజలు కలిగి ఉన్నట్లుగా వారికి రాజుగా కావాలని ఒక వ్యక్తిని కోరుకుంటున్నారు. వారు నిన్ను కాదు నన్ను తృణీకరించారు, నా సన్నిధిని తృణీకరించారు, నా సన్నిధిని తృణీకరించారు కనుక వారు రాజును కోరుకున్నారు కనుక, వారు కోరుకున్నట్లుగా రాజును వారికి ఇవ్వమని చెప్పాడు. వారికి రాజుని ఇప్పుడు ఇచ్చినప్పుడు ఏమైందంటే, వారు ఇప్పుడు ఆ రాజుకి, మానవునికి బానిసలు అయిపోయినటువంటి వారుగా, వారు అనేకమైన పాపము వారిలో విస్తరించిపోయింది. పౌలు గారు చెప్పినట్టుగా ఆ పాపాన్ని బట్టి దేవునితో నడవలేకపోయారు, దేవుని ముందర నడవలేకపోయారు, దేవుని సన్నిధిలో కూడా నడవలేకపోయారు వారు. అందుకనే ఏమైందంటే, ఆ దేవుడే లోకానికి వచ్చి ఏం చేశాక, ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడైన తర్వాత ఆత్మస్వరూపుడుగా వచ్చాడు అని చెప్పి, ఆత్మస్వరూపుడుగా వచ్చిన ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు నా ఆత్మను మీతో ఉంచాను, మీలో ఉంచానని చెప్తున్నాను. నా ఆత్మను మీలో ఉంచాను కనుక నా ఆత్మ ద్వారా మీరు నడవండి అని చెప్పారు. అందుకనే అదే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలోనే మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు, 8వ అధ్యాయం 14వ వచనం అంటాడు కదా, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందురు అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని కుమారుడుగా సృజించబడ్డటువంటి ఆదాము దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆత్మతో నింపబడకుండా, ఆయనతో జీవించకుండా, ఆయన ముందర నడవకుండా బయటికి వెళ్ళిపోయాడు. ఆ బయటికి వెళ్ళిపోయేటువంటి ఆదాము మొదలుకొని హానోకు వరకు కూడా ఎవరు కూడా దేవునితో నడవలేకపోయారు. హానోకు నీతిమంతుడుగా ఉండి దేవునితో నడిచాడు. ఆ తర్వాత నోవాహు నీతిమంతుడై ఉండి దేవునితో నడిచాడు.
అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాము కొంత నీతిమంతుడే కానీ అతడు కొంత నీతిని తగ్గించుకున్నాడు. అంటే నీతి తగ్గిపోయింది అతనిలో, లోక సంబంధమైనది వచ్చింది. అందువల్ల దేవుడు నా ముందర నడవమని చెప్పాడు. అయితే ఇశ్రాయేలు దగ్గరకు వచ్చినప్పుడు దేవుని ముందర కూడా వాళ్ళు నడవలేకపోయినటువంటి స్థితిలోకి వచ్చారు కనుక ఆయన సన్నిధిని వారికి ఇచ్చి ఆయన సన్నిధిలో వారిని నడిపాడు. ఆ తర్వాత వారు దేవుని సన్నిధిలో కూడా ఉండలేక, జీవించలేక, ఆయన సన్నిధిలో నడవలేక లోకములో జీవించడానికి వారు ఇష్టపడ్డారు కనుక ఆ లోకములో ఉన్నటువంటి వారిని విమోచించి మరలా ఆయనతో నడవాలని దేవుడు ఏం చేశాడు? ఆయన పరిశుద్ధాత్మనిచ్చాడు అని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మనిచ్చాడు కనుక ఇక్కడ పౌలు గారు చెప్పినట్టుగా దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ కూడా ఏమవుతారట? దేవుని కుమారులు అనబడతారు. ఇప్పుడు అందరూ కూడా దేవుని కుమారులుగా చేయబడ్డారు. ఆ దేవుని కుమారులుగా చేయబడినటువంటి వారే దేవునితో నడవటానికి వారికి అవకాశాన్ని కలిగించాడు దేవుడు. అందుకని యేసుప్రభువు అని చెప్పారు యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 6వ వచనం చూసినప్పుడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు అని జ్ఞాపకం చేస్తుంది. నా యొద్దకు వచ్చినట్లయితే, నా మార్గంలో నడిచినట్లయితే, నా సత్యాన్ని అనుసరించినట్లయితే, నా జీవాన్ని కలిగి ఉన్నట్లయితే నాతో పాటు మీరు నడిచి తండ్రి యొద్దకు రాగలుగుతారు. తండ్రి యొద్దకు రాగలుగుతారు. ఆ తండ్రి యొద్దకు రావాలంటే ఇప్పుడు ఎలాగని చేయమన్నాడు? నా ద్వారానే మీరు నడవాలి అని చెప్తున్నాడు. ఆయన ద్వారా మనం నడవాలి. ఆయన ద్వారా నడవటానికి ఆయన ఇప్పుడు మనతో లేడు కనుక శారీరకంగా ఆయన ఏం చేశారంట? ఒక ఆత్మనిచ్చాడట. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లు కాక నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చానని మీతో చెప్పిన మాట మీరు వింటిని కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించురు. చాలు. ఇక్కడేమన్నా అంటే నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను కానీ మీరు అంగీకరించలేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాట? మరి ఆదరణకర్త అనేటువంటి పరిశుద్ధాత్మను ఇప్పుడు మనతో ఉంచాడు, మనలో ఉంచాడు. మనతో ఉంచి మనలో ఉంచి ఆయన ఏం చేస్తున్నాడట? మన జీవితాల్లో మనము ఆయనతో నడవలేకపోయాము, ఆయన ముందర నడవలేకపోయాము, ఆయన సన్నిధిలో నడవలేకపోయాము కనుక ఆ ఆత్మను మనకిచ్చాడు. ఇప్పుడు ఆత్మను మనకిచ్చి ఇప్పుడు ఏమన్నా అంటే ఆత్మ ద్వారా మనం నడవమని చెప్తున్నాడు. ఆత్మ ద్వారా మనం నడవాలి. ఇదివరకు ఎవడైనా కానీ మనకి దారి చెప్పేవాడు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు పలానా దగ్గరికి వెళ్ళాలంటే ఇలాగెళ్ళి అనేవాళ్ళు. మొదట్లో అయితే ఎమ్మటొచ్చి చూపించేవాడు. ఆ తర్వాత ఏమైంది? ఇలాగెళ్ళని దారి చెప్పేవారు. ఆ తర్వాత ఏమైందంటే ముందుకెళ్ళి అడుగుపోమని చెప్పేవారు. ఇప్పుడు ఎవడు దారి అడగట్లేదు, అడిగినా ఎవడు చెప్పట్లేదు. ఇప్పుడు ఏమైంది తెలుసా? ఏమొచ్చింది? గూగుల్ తల్లి వచ్చింది. అది వచ్చేసి ఏం చెప్తుందంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే అది నొక్కితే అది దారి చూపిస్తూ ఉంది, అది తీసుకొని వెళ్తుంది మనల్ని. కానీ కొన్నిసార్లు ఇబ్బందికరంగా అవుతుంది. ఒకసారి మనం చదివాను, వారు గూగుల్ ప్రకారంగా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారంటే ఆ కారు అలా వెళ్ళిపోయి నదిలోకి వెళ్ళిపోయింది. తాగేసి ఉన్నారు ముందు ముగ్గురు తాగేసి ఆ కారు నడుపుకుంటా వెళ్తూ ఉన్నారు. రాత్రిపూట ఆ గూగుల్ మ్యాప్ చూసుకుంటా వెళ్తున్నారు. అలాగ ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఆ మైకం లేక దాని ప్రకారంగా అలా వెళ్ళిపోయి నదిలోకి వెళ్ళిపోయారు.
నదిలోకి వెళ్ళిపోయి కారు వాళ్ళకి తెలియలేదు, ఎందుకంటే ఆ లోపల ఉన్నారు, అద్దాలు వేస్తున్నాయి, ఏసీలో ఉన్నారు కదా, పొగ మంచు కట్టిందేమో అనుకున్నారు, లేకపోతే తాగున్నటువంటి దాంట్లో మైకంలో ఉన్నామో అనుకున్నారు. అలాగ లోపలికి వెళ్ళిపోయినాక వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు, అలాగే చచ్చిపోయారు ముగ్గురు. మొన్న ఎక్కడో ఒక వెళ్తా గూగుల్ ప్రకారం వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడా అంటే ఒక కంచిలోకి వెళ్ళిపోయాడు, మళ్ళీ వెనక్కి రాలేకపోయాడు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన పరిశుద్ధ ఆత్మని, ఆదరణకర్త అనే ఆత్మని ఇప్పుడు మనకి ఇచ్చాడు. అది ఏం చేస్తుందట, మనకు బోధించింది. అది మనకి అనేకమైన సంగతుల్ని జ్ఞాపకం చేస్తుంది. అది మన జీవితాల్లో మనము ఎలాగ నడవాలో అలాగా నడిపించేదిగా ఉంటుందట. అది నడిపించేది. ఇప్పుడు అది మనం నడిపించి, ఆ రోజున ఎలాగైతే హానోకు దేవునితో నడిచాడో అలాగా ఇప్పుడు మనం దేవునితో నడవటానికి అది మన చెయ్యి పట్టుకొని మనం నడిపించేదిగా ఉంది. అది మనం నడిపించి ఎక్కడికి తీసుకుని వెళ్తుందట, దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తుంది, తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్తుంది. ఈరోజు మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవునితో జీవించేటువంటి వాడు, దేవునితో నడిచినటువంటి వాడు దేవుని నుంచి బయటకు వచ్చేసాడు. దేవుని నుంచి బయటకు వచ్చిన తర్వాత 5 తరాల వరకు కూడా దేవునితో నడవలేకపోయాడు. హానోకు దేవునితో నడిచాడు. కారణం ఏంటంటే అతడు నీతిమంతుడుగా ఉన్నాడు. తన జీవితంలో పాపం అనేది లేకుండా అతడు దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నాడు కనుక అతడు దేవునితో నడిచాడు. ఆ తర్వాత మరొక తరం పోయింది. ఆ తర్వాత మరి దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతుడుగా ఎంచబడ్డాడు 7వ తరం. ఎవరు? నోవాహు. అతడు దేవునితో నడిచాడు. అతను కూడా దేవుని పక్కన నడిచాడు. కానీ అది అయిపోయిన తర్వాత ఇంకెవరు కూడా అలాంటి వారు లేకపోవటం ద్వారా దేవుడు దానంతను కూడా తుడిచివేసి శుభ్రం చేసేసాడు. జలప్రళయం అయిపోయిన తర్వాత 12వ అధ్యాయంలోకి వచ్చినాక అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటంటే ఎవరు కూడా దేవునితో నడిచేవాళ్ళు లేరు కనుక, నాతో నడవటానికి పక్కకు వెళ్ళిపోతున్నారు కనుక నా ముందర నడవమని అబ్రహామును బోధించాడు. అబ్రహాము దేవుని ముందర నడుస్తూ కూడా కొన్నిసార్లు పక్కకు వెళ్ళిపోయాడు. అయితే అలాగే పక్కకు వెళ్ళిపోతున్నటువంటి వారు ఇశ్రాయేలు దగ్గరకు వచ్చేటప్పటికి దేవునితో కానీ దేవుని ముందర కానీ నడవలేని స్థితిలోనికి వెళ్ళిపోయి ఉండటం ద్వారా ఆయన ఏం చేశాడు, ఇప్పుడు ఆయన సన్నిధిని ఇచ్చాడు. సన్నిధి అంటే ఏంటి? సన్నిధి అంటే ఆయన మనతోనే మన మధ్యలో ఉన్నట్లే లెక్క. అయితే ఒక్కడిగా కాదు కానీ ఆవరింపు చేశాడు, సన్నిధిని ఇచ్చాడు. ఆ సన్నిధిలో ఇశ్రాయేలు నడిచాడు. ఇశ్రాయేలు నడిచిన తర్వాత ఏమైందంటే వారి జీవితాల్లో దేవుని సన్నిధిలో నుంచి కూడా బయటికి వెళ్ళిపోయి లోకము యొక్క ఆచార ప్రకారంగా రాజుని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ రాజుని ఏర్పాటు చేసుకున్నాక ఏమైందయ్యా అంటే వారి జీవితాల్లో బానిసలుగా చేయబడిపోయిన తర్వాత లోకానికి పాపానికి పూర్తి బానిసలు అయిపోయారు వారు. అందువలన దేవుడు వాళ్ళని విమోచించడానికి ఆయనే లోకానికి వచ్చి ఇప్పుడు మన దగ్గరకు వచ్చేది ఏమైందంటే ఆయన ఆదరణకర్త అనేటువంటి పరిశుద్ధ ఆత్మనే ఇప్పుడు మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయనతో నడవటానికి, ఆయన దగ్గరికి నడవటానికి. తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయాం కనుక తిరిగి తండ్రి అయిన దేవుని దగ్గరికి మనల్ని నడిపించడానికి కావలసినటువంటి ఒక మార్గాన్ని యేసుక్రీస్తు వారు మన కొరకు ఏర్పాటు చేశారు. ఆ మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసి ఇప్పుడు చెప్తున్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు చేరలేడు అని చెప్పి. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నవారని చెప్పాడు. ఇప్పుడు నుంచి ఆయన ఎరిగామంటే ఎలా ఎరుగుతాము? కుమారుని ఎరిగిన వారమైతే తండ్రిని ఎరిగి ఉంటాము. కుమారుడితో నడిచినట్లయితే తండ్రి దగ్గరికి వెళ్తాము. కుమారుడితో నడవాలంటే ఆయన ఆత్మను మనకి ఇచ్చాడు కనుక ఆత్మలో మనం నడవాలని చెప్తున్నాం.
ఆ ఆత్మ ద్వారా మనం నడిపించబడాలని చెప్తున్నారు. ఆ ఆత్మ ద్వారా ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారుడు అని ఆయనే మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము ఏం చేయబడ్డామని అంటే దేవునితో మరలా నడవటానికి దేవుడు మనకు అవకాశాన్ని కలిగించాడు. దేవుడి నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి స్థితిని దేవుడు తీసివేసి మన జీవితాల్లో మరలా దేవుని దగ్గరికి తీసుకెళ్లే ఆ భాగ్యాన్ని దేవుడు మనకు కలిగించాడు. ఇప్పుడు కనుక దేవునితో నడిచిన, దేవుని ముందర నడిచిన, దేవుని సన్నిధిలో నడిచిన వారు దేవునికి దూరంగానే ఉన్నారు కదా. కాబట్టి దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచి ఆ ఆత్మస్వరూపుడుగా వచ్చి అని చెప్తా అంటే ఆత్మను మనలో ఉంచాడు. ఆత్మ మనలో ఉంచాడు కనుక ఆ ఆత్మ ద్వారా మనం ఇప్పుడు నడిపించబడాలి. పక్కన నడిచినా, ముందర నడిచినా, సన్నిధిలో నడిచినా తప్పిపోతానే ఉన్నాం. అందుకనే ఆయనే మన లోనికి వచ్చి ఇప్పుడు మనల్ని నడిపించి మన జీవితాల్లో మనము ఆయన వెళ్ళిన స్థలములోనికి వెళ్ళటానికి, తండ్రి అయినా దేవుని దగ్గర ఆయన వెళ్తున్నాడు కనుక అక్కడికి మనం తీసుకుని వెళ్తానికి ఆ ఆత్మను మనకు అప్పగించాడు. కనుక మనము ఆ ఆత్మతో నడిపించబడినట్లయితే దేవునిలో జీవించే వారంగా ఉంటాం. దేవునితో మనం ముందుగా నడిచే వారంగా ఉంటాం. ఆ దేవుని పిల్లడంగా ఆయన యొక్క సన్నిధిలో తిరిగి ఆ భాగ్యాన్ని పొందే వారంగా ఉంటాం. కనుక దేవునితో కానీ, దేవుని ముందర కానీ, దేవుని సన్నిధిలో కానీ కాక దేవుని ఆత్మ చేత ఈ దినం మనం నడిపించబడి వారందరికంటే కూడా గొప్ప భాగ్యాన్ని మనం పొందామని చెప్పి దేవుని సన్నిధిలో మనము ఎల్లప్పుడూ కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడి ఆ ఆత్మ మన జీవితాల్లో దేవుని బిడలుగా చేస్తుంది. కనుక అలాగ నడవటానికి మనం అందరం దేవునికి మనము అప్పగించుకోవాలి. నాకు పౌలు గారు చెప్పినట్టు, అయ్యో మరి ఆ పాపం అనేది నాలో ఉండి నేను నడవకుండా చేస్తుంది కనుక ఆ పాపం అనేది మనలోంచి వెళ్ళిపోవాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలోనికి రావాలని. ఆ పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆయన పిల్లలుగా చేయబడతాము, ఆయనతో నడిచే వారంగా ఉంటాము, ఆయనతో పాటు పరములోనికి మనం కొనిపోబడే వారంగా ఉంటాము. కనుక అలాగ కొనిపోబడి ఆ తండ్రి అయిన సన్నిధిలో మనం జీవించే భాగ్యాన్ని మనకు ఇవ్వటానికి యేసుక్రీస్తు వారు ఆయనే మార్గంగా, ఆయనే ఆత్మగా, ఆయనే మనం నడిపించి ఆ స్థలానికి తీసుకెళ్ళటానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుక అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఎల్లప్పుడూ కూడా మనం ప్రభువుని స్తుతించి ఆయన్ని మహింపరిచి ఆయన ఘనపరిచి ఆయన సన్నిధిలో ప్రభువా అదిగో నీ ఆత్మ మాలో ఉంచి మమ్మల్ని నడిపించు, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించు ప్రభువా అని దేవునికి మనం విన్నవించుకోవాలి. దేవునికి మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క సన్నిధి కొరకు, ఆయన ఆత్మ కొరకు మనం ఆశపడినటువంటి వారమై ప్రభువులో మనం ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించి దీవించి బలపరచేటట్టుగా తల వంచి ప్రార్థన చేసుకుందాం.